అరుణాచలేశ్వర స్వామి ఆలయం అండ్ అరుణాచలగిరిపై వెలిగించే మహాదీపం సంపూర్ణ కథ. అరుణాచలేశ్వర ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై పట్టణంలో ఉంది. ఈ ఆలయం పాంచభూత లింగాల్లో అగ్నితత్వంకు ప్రతీకగా శివుడికి అంకితం చేయబడింది. అరుణాచల పర్వతం లేదా అనామలై గిరి దీనిని శివుని స్వరూపంగా భావిస్తారు. ఈ కొండ మీదే జ్యోతి మహాదీపం వెలుగుతుంది. జ్యోతి అవతారం అరుణాచల దీపకథ. పూర్వకాలంలో బ్రహ్మ మరియు విష్ణు ఎవరికి ఎక్కువ శక్తి ఉందో తేల్చుకోవాలనుకున్నారు. ఇద్దరి మధ్య వివాదం ఏర్పడింది. ఆ సమయంలో శివుడు ఒక అనంతమైన అగ్ని స్తంభంగా జ్యోతి స్తంభం అవతరించి భూమిని ఆకాశాన్ని చీల్చుతూ ప్రకాశించాడు. విష్ణువు వరాహ అవతారంలో భూమిలోనికి వెళ్లి ఆ అగ్నిస్తంభానికి అడుగెక్కడంతో వెతికాడు. బ్రహ్మ హంసరూపంలో పైకి ఎగిరి ఆ శిఖరాన్ని ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఇద్దరూ చివరికి విఫలమయ్యాడు. శివుడు అనంతుడు, అప్రతిముడు అనే విషయం వారికి అర్థమైంది. ఆ అనంత అగ్నిశిఖరమే అబద్ధం లేని రూపంలో అరుణాచల కొండగా స్థిరపడింది. ఈ కొండను చూసిన వారికి జ్యోతిర్లింగాన్ని దర్శించిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో మహాదీపోత్సవం ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున అరుణాచల కొండపై మహాదీపం వెలిగించబడుతుంది. ఇది గోరయ్యల నెయ్యితో తయారు చేసి పెద్ద మెట్ల మీద చమురు దీపంలా వెలిగించబడుతుంది. దీని అంచనా దాదాపు 3 టన్నుల నెయ్యి 1000 మీటర్ల ఎత్తులో ఈ జ్యోతి కనబడుతుంది. దీపం చూపించే సందేశం ఆగమ పద్ధతిలో దీపం, శివుని తేజస్సు. అరుణాచల కొండ మొత్తాన్ని శివుడిగా భావిస్తారు. దీపం వెలిగిన క్షణం నుండి వేలాది మంది భక్తులు అరుణాచల శివ అంటూ నినదిస్తారు. గిరి ప్రదక్షిణ మహిమ. అరుణాచల కొండ చుట్టూ 14 కిలోమీటర్ల ప్రదక్షిణ చేయడం విశిష్టత కలిగినది. ఈ ప్రదక్షిణ చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయని, జీవితంలో శాంతి, ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతాయని విశ్వాసం. శ్రీ రమణ మహర్షి మాటలు. అరుణాచల గిరి చూడగానే మనస్సు శాంతిస్తుంది. ఇది శివుడే. దాన్ని దర్శించడం మోక్షానికి మార్గం. ముగింపు. అరుణాచలేశ్వరుడి జ్యోతి కేవలం